మత్తయి సువార్త 6:16లో మనం చూసినప్పుడు యేసు ప్రభు సెలవిచ్చినాడు. ఉపవాస ప్రార్థన ఎట్లా చేయాలంటే, నీ ముఖం కడుక్కొని నీ తలకు నూనె అంటించుకోవాలి. నువ్వు మనుషులు కనబడకూడదు. మనుషులు ఎదుట వికారంగా నీ ముఖము పెట్టుకోకుండా ఉపవాస ప్రార్థన చేయాలి. యాకోబు పత్రికలో 1:27లో యాకోబు రాస్తా అంటాడు, దిక్కులేని వారికి బీదులకు విధవరాండ్లకు సహాయం చేయుట, ఈ లోకములో పాపమును అంటించుకోకుండా నీతిగా బ్రతుకుటే కదా నిజమైన భక్తి జీవితం అంటాడు. కాబట్టి ఈ రోజుల్లో ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళు మనుషులు కనబడాలని వాళ్ళ ముఖాలు వికారం చేసుకొని వాళ్ళు మనుషులు కనబడినట్లుగా ఉపవాస ప్రార్థన చేస్తారు. తద్వారా నీవు దేవుని ఆశీర్వాదం పొందుకోలేవు. ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు రహస్యమందు నీ తండ్రికి నువ్వు కనబడి ప్రార్థన చేయాలి. దిక్కులేని వారు బీదలను నువ్వు ప్రేమించాలి. అదే కదా నిజమైన ఉపవాసం. దేవుడు కోరుకున్నది అట్టిదే.